హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా భారీ శుభవార్త. మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేసినటువంటి ఇండియన్ రైల్వేస్ నుంచి స్టేషన్ మాస్టర్తో పాటు గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ ఇతర పోస్టుల భర్తీకి 5,817 ఉద్యోగాలకి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. 27th నవంబర్ లోపు అప్లై అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. భారీ స్థాయిలో మనకి సాలరీస్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఇప్పుడే వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ మీకు రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను, తప్పనిసరిగా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. చాలామందికి ఈ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ మెంబర్స్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన సికింద్రాబాద్ జోన్తో పాటు ఇంకా మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇందులో మనకి టోటల్గా 5,817 వేకెన్సీస్ని భర్తీ అయితే చేస్తున్నారు. ఇందులో మనకి స్టేషన్ మాస్టర్స్కి సంబంధించి 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,423, ట్రాఫిక్ అసిస్టెంట్ 59, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638. ఈ విధంగా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఆ పోస్టులని ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు, దానికి సంబంధించి ఏ లెవెల్ ప్రకారం సాలరీ వస్తుందో అక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క ఎన్టీపీసీకి సంబంధించి మనకి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి సపరేట్గా, గ్రాడ్యుయేషన్ పోస్టులకి సపరేట్గా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అంటే టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు, అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, వీటికి సంబంధించి ఇది మనకి అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్. వీటికి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా చేసినా ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 years వరకు ఉండాలి. సో దాంతోపాటు మీకు క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ ఏదైతే ఇప్పటివరకు చెప్పినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో స్టేషన్ మాస్టర్ కానీ, గూడ్స్ ట్రైన్ మేనేజర్ కానీ, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఈ జాబ్స్కి సంబంధించేమో మీకు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మాత్రం మీరు మినిమం 18 నుంచి 33 years వరకు అయితే ఉండాలి. ఈ యొక్క ఏజ్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి January 1st, 2026 వరకు మనకి పరిగణలోకి అయితే తీసుకుంటారు. సో దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి +5 years మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో వీటికి వచ్చేసి ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్. వీటికి వచ్చేసేమో మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. మాస్టర్స్తో పాటు గూడ్స్ ట్రైన్ మేనేజర్ అని చెప్పేసి ఇలా డిగ్రీ అర్హతతో ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వీటికి మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు. అన్ని రకాల పోస్టులు కూడా కామన్గా అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ వచ్చేసి 90 minutes అయితే పెడతారు. ఇందులో మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, టోటల్గా 100 questions అయితే అడుగుతారు. 100 marks. PWD వాళ్ళకి 120 minutes టైం అనేది ఇస్తారు. ఇందులో మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మీరు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. మీకు ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ హిందీలో అయితే నార్మల్గా కండక్ట్ చేస్తారు. తెలుగు కావాలంటే అప్లై చేసేటప్పుడు అక్కడ మీరు ఆప్షన్ ఉంటుంది తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఈ CBT ఎగ్జామినేషన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBTలో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT పెడతారు. మీకు సిలబస్ కూడా మనకి ఎటువంటి మార్పులు అయితే లేవు. లాస్ట్ ఇయర్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అదే నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBTలో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి 90 minutes అయితే ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50, మ్యాథమెటిక్స్ నుంచి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35, టోటల్గా 120 questions, 120 marksకి CBT 2 అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో మీకు PWD వాళ్ళైతే 120 minutes టైం ఇస్తారు. సేమ్ అనమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో మనకి మల్టిపుల్ చిప్స్లలో ఆన్లైన్ విధానంలో కండక్ట్ చేస్తారు కాబట్టి నార్మలైజేషన్ మెథడ్ అయితే ఫాలో కావడం అయితే జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లోనే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క CBT 2లో
క్వాలిఫై అవుతారో, CBT 2లో మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు. సో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. మిగతా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని, జూనియర్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టైపింగ్, వీటికి వచ్చేసి ఏంటి అంటే మీకు టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ డీటెయిల్స్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ ఏదైతే జాబ్స్ ఉన్నాయి వీటికి అండ్ అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఈ 2 రకాల పోస్టులకి కూడా మనకు ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. మిగతా పోస్టులకి అన్నిటికీ కూడా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఒకవేళ నాకు స్కిల్ టెస్ట్ అవసరం లేదు అనుకుంటే అప్లై చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది గూడ్స్ ట్రైన్ మేనేజర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT ఉంటుంది. దాని తర్వాత ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రైల్వే ఉద్యోగాలకి మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయరు, అది గమనించండి. జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇలాంటి జాబ్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ పోస్టులకి 21 అక్టోబర్ నుంచి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏదైతే మనకి ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి టికెట్ కలెక్టర్ అలాగే ఇతర పోస్టులకి సంబంధించి 20 అక్టోబర్ నుంచి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ నవంబర్ 27 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క 2 రిక్రూట్మెంట్స్కి సంబంధించి మీకు సపరేట్గా అప్లై ప్రాసెస్ అనేది ఎలా చేయాలో వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది నాకు కూడా తెలియాలి కాబట్టి సో తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. సో నాకు కూడా తెలియాలి కదా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి డెఫినెట్గా అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది ప్రతి ఒక్కరు కూడా పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు ఎవరైతే పే చేయాలి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు అలాగే అమ్మాయిలందరూ అలాగే ట్రాన్స్జెండర్స్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, SC ST మైనారిటీ కమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా కేవలం 250 రూపీస్ పే చేయాలి. మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత మీకు అమౌంట్ మొత్తం కూడా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ అనేది చేస్తారు. మిగతా వాళ్ళు వచ్చేసి 500 రూపీస్ పే చేయాలి. మీరు ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT 400 రూపీస్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కొన్ని డేస్ తర్వాత మనకి ఈ ప్రాసెస్ చేస్తారు. అటువంటి ఒక రైల్వే జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకు రైల్వే NTPCకి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. మీకు ఇందులో స్టేషన్ మాస్టర్ కానీ టికెట్ కలెక్టర్కి సంబంధించి కానీ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ కోర్స్ అయితే తీసుకోండి. కేవలం మీకు 999 రూపీస్కే 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సీనియర్ మోస్ట్ 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదే కాదు మనకి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి క్లాసెస్ అయితే యాప్లో అయితే అందిస్తున్నాము. ఒకసారి ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. ఇది మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ యొక్క నోటీసులు అనేవి రావడం అయితే జరిగింది. కాబట్టి మీకు ఇంటిమేషన్ చేద్దామని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి అధికారికంగా నోటిఫికేషన్స్ వచ్చేసి అక్టోబర్లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అక్టోబర్లోనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. అన్నీ కూడా మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఇంటర్ లేదా డిప్లొమా వాళ్ళు ఉన్నారో మీకు 3000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ వాళ్ళకి వచ్చేసి 5000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. మళ్ళీ ఇంత సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఫర్దర్గా రాకపోవచ్చు కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉన్న నోటిఫికేషన్ గురించి కామెంట్ రూపంలో డెఫినెట్గా అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నా చిన్న రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.